ఫ్లాగ్ హోస్టింగ్లో ఎంతమంది పాల్గొంటున్నారు? ఈ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది సార్? ఎంత పొడుగు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంది? అందరికీ నమస్కారం అండి. మరి చాలా పెద్ద ఫ్లాగ్స్ చేస్తున్నాం. 500 పిల్లల వరకు ఉంటున్నారు. వివిధ సంస్థలు కూడా అందరూ చేస్తున్నారు. ఇది మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్విటేషన్ మార్కి మా పిల్లలందరికీ పిలవడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఉంది. మన యొక్క స్వాతంత్రం వచ్చిన సంబరాల్లో భాగంగా ఈరోజు చేయడం అనేది మనకు చాలా సంతోషకరమైన విషయం. ఇదందరికి కూడా మరి రాబోయే తరాలకు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం ఉద్దేశంతో మంచి బీచ్ వాతావరణంలో చక్కగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చేయడం అంటే చాలా సంతోషంగా ఉందండి. మా విద్యాశాఖ తరఫున మేము చాలా ఆనందపడుతున్నాం. మేడం, ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు. ఈరోజు ఈ ఫ్లాగ్ హోస్టింగ్లో ఎంతమంది పాల్గొంటున్నారు మేడం? ఎస్ సార్, ఇది ఇక్కడ మనం చేసేది తిరంగా ర్యాలీ అండి. ఈ తిరంగా ర్యాలీలో స్కూల్స్ పిల్లలు వస్తున్నారు, అలాగే హోటలియర్స్ అసోసియేషన్ నుంచి మెంబర్స్, టూర్ ఆపరేటర్స్, తర్వాత స్వయం సహాయక సంఘాలు, తర్వాత హోటల్ మేనేజ్మెంట్ పిల్లలు, వీళ్ళందరూ కూడా వస్తున్నారండి. ఒక 100 మీటర్లతోటి మనము తిరంగాని తయారు చేసుకున్నాము. ఇక్కడ నుంచి హర్ఘర్ తిరంగాలో ప్రోగ్రామ్గా యోగా విలేజ్ వరకు ఒక ప్రొసెషన్ లాగా వెళ్తామండి. దీన్ని ఎవరు ఇనాగ్రేషన్ చేస్తున్నారు? డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనమందరం చేస్తున్నాం. సార్, ఈరోజు ఇంత ఫ్లాగ్ పోస్టింగ్ చేస్తున్నారు అంటే ర్యాలీగా వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? అందరికీ నమస్కారం అండి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఒక రోజు ఒక్కొక్క ఇష్యూ పైన ర్యాలీ చేయమంది. ఈ రోజు తిరంగా ర్యాలీ, ఈ రోజు స్కూల్ పిల్లల దగ్గర నుంచి 25 అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఎంతమంది సార్? సుమారు 2000 మంది పాప. మా ఈ ఫ్లాగ్ హోస్టింగ్ 100 మీటర్స్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు అంటే ఈరోజు బీచ్ రోడ్లో ఇలా చేయటం చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుందండి. మన దేశభక్తికి ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. పిల్లల్లోని నెక్స్ట్ జనరేషన్లో ఇలాగే ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకైతే నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను, అందుకే చాలా హ్యాపీగా ఉందా? నా ఫ్రెండ్స్తో ఇంకా మా కిషోర్ సార్తో వచ్చింది దానికి. మరి ఫ్లాగ్ హోస్టింగ్ లో పాల్గొన్నావు కదా, నీకు ఏమనిపిస్తుంది? నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకైతే నేను మా స్కూల్ తరపు నుంచి ఫ్లాగ్ హోస్టింగ్ పాల్గొన్నాను. ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ లో పాల్గొన్నావు కదా నాన్న, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. అంటే ఫ్లాగ్ హోస్టింగ్ అంటే అదొక ఎమోషన్, తెలియని ఎమోషన్. ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్లో పాల్గొనడం చాలా గర్వకారణంగా ఉంది. ఇది ఈ సంవత్సరం నేను మొదటిసారిగా పాల్గొంటున్నాను. ఇది చాలా ఆనందం పొందుతున్నాను. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే దేనికి చేస్తారో తెలుసా? ఇండిపెండెన్స్ డే August 15th రోజు మనకి స్వాతంత్రం వచ్చిన కారణంగా మనము ఇండిపెండెన్స్ డే గర్వంగా జరుపుకుంటాము. ఈరోజు ఇండిపెండెన్స్ దేనికి జరుపుకుంటారండి?
సార్ యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే వచ్చేసరికి మనం ఎందుకు జరుపుకుంటాం అంటే మనకి స్వాతంత్రం మన దేశభక్తులు ఎవరైతే ముందుగా ఉన్నారో వాళ్ళందరూ తెచ్చి మనకి ఇచ్చిన ఆ తేదీ కాబట్టి మనం అందరమే స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి మాకు ఏపీ టూరిజం వాళ్ళు కల్పించిన ఆహ్వానానికి మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చి విజయవంతం చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము విజయవంతం చేసుకుంటున్నాం. దీన్ని బట్టి మేము CCIని ప్రమోట్ చేస్తున్నాం. CCI ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ అందరి ద్వారా ర్యాలీలో పాల్గొని ఇవన్నీ జరిపించినందుకు ఏపీ టూరిజం వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఈ ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్గొన్నారు, మీకు ఏమనిపిస్తుంది? మాకు ఏంటంటే సార్ మాకు మధ్యన CCI ప్రతి ప్రోగ్రామ్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. అలాగే ఏపీ టూరిజం కూడా ప్రతి ఈవెంట్కి మాకు ఆహ్వానిస్తుంది. దాన్ని బట్టి మేము కొంచెం గర్వంగానే ఫీల్ అవుతున్నాము. దాన్ని బట్టి ఏపీ టూరిజం టీం అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు కదా, 100 మీటర్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు. ఈ ఫ్లాగ్ ఇంత పెద్ద ఫ్లాగ్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అయ్యాం. అప్పటి నుంచి వచ్చి అలాగా వాకింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఫ్లాగ్ తీసుకొని వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. August 15 ముందు రోజున మన ఇండియా తరపున మన ఇండియా ఫ్లాగ్ పట్టుకొని వెళ్ళడం చాలా బాగా అనిపిస్తుంది సార్. ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్గొన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపింది. అంటే నాకు ఫస్ట్ టైం ఇది ఫ్లాగ్ హోస్టింగ్, అందులో 100 మీటర్స్ వైజాగ్ ఆర్కే బీచ్లో చేయడం చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్గా నాకు అనిపిస్తుంది. అదేవిధంగా రేపు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 8th ఇండిపెండెన్స్ డే. సో విధంగా ఇండియా ఇంకొంచెం చాలా డెవలప్ అవుతుంది, ఇంకా అడ్వాన్స్, ఇంకా టెక్నాలజీలో ప్రతి రంగంలో డెవలప్ అవ్వాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరికి. సో థ్యాంక్ యూ సో మచ్. పాల్గొన్నావు కదా, ఎలా అనిపించిందమ్మా నీకు? నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు ఏ గెటప్ వేసావు? రాముడు సీతది. రాము సీతది. ఎలా అనిపిస్తుంది నీకు? నాకు చాలా బాగా అనిపిస్తుంది. బాగుందా? ఓకే. ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్గొన్నావు కదా, ఇదే ఫస్ట్ టైమా? అవును. అవునా? ఓకే. ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్గొన్నావు కదా, ఎలా అనిపించిందమ్మా నీకు? నాకు చాలా బాగా అనిపించింది. ఏ క్యారెక్టర్ వేసావు నువ్వు? నేను రాణి లక్ష్మీబాయి కట్టప్ వేసాను. రాణి లక్ష్మీబాయి. రాణి లక్ష్మీబాయి ఏం చేసేవారు? ఫ్రీడమ్ ఫైటర్ తను. ఫ్రీడమ్ ఫైటర్. ఈరోజు ఏ క్యారెక్టర్ వేసావు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్గొన్నావు కదా, ఎలా అనిపించింది నీకు? చాలా ఆనందంగా. నచ్చిందా మరి? ఇంతకుముందు ఎప్పుడైనా పాల్గొన్నావా మరి? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చేశారో తెలుసా? జనగణమనని రాశారు. సరే, ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్లో పాల్గొన్నారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది సార్. ఇది తిరంగా ర్యాలీ ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మా KDPM హై స్కూల్ నుంచి ఒక 30 మంది పిల్లలతో పాటు మేము టీచర్స్ కూడా పాల్గొన్నాం. ర్యాలీ చాలా బాగా జరిగింది. పెద్ద ఫ్లాగ్ని పిల్లలందరూ ఎగరేసి చాలా ఆనందించారు. ఈ రకంగా చేయడం వల్ల పిల్లల్లో ఒక రకమైన దేశభక్తి భావం పెంపొందిస్తారు. మంచి ఒక అవగాహన కూడా ఏర్పడుతుంది. అందువల్ల పిల్లల్ని తీసుకురావడం జరిగింది. బాగా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు.